ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని మన న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఈసారి ఈ హీరో మాత్రం కొంచెం డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలాగా వచ్చారండి. ఎవరో కాదు అండి, మన మోహన్ లాల్ గారు. సో మంచి మూవీతో వస్తున్నారని చెప్పచ్చు. ఎందుకంటే పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతాయి ఇలాంటి మూవీస్. అంటే పిల్లలకి అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది. సో గ్యారంటీగా చూపించండి ఈ మూవీ అయితే. మెయిన్లీ పిల్లలు ఏంటంటే ట్రెజర్స్ కానీ ఏదైనా వెతకాలి అని అంటే ఇవన్నీ ట్రెజర్స్ లాంటివి మాత్రం ఇలాంటి మూవీస్ చూస్తారు. గ్యారంటీగా చూపించండి, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఈ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదే అండి బరోజ్ అనే మూవీ అయితే రాబోతుంది. అదే అండి రేపే అది కూడా రిలీజ్ అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మనకి. సో మూవీ అయితే రేపైతే రాబోతుంది 25th డిసెంబర్. సో క్రిస్మస్ రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు దీన్ని. సో చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కూడా. అండ్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, చాలా గ్రాఫిక్స్ కానీ చాలా. మన దీన్ని డైరెక్టర్ చేసింది కూడా మోహన్ లాల్ గారు అండ్ దీంట్లో యాక్ట్ చేసింది కూడా మోహన్ లాల్ గారు కూడా. దీనిలో డబల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు మోహన్ లాల్ గారితో. సో డబల్ రోల్లో మన మోహన్ లాల్ గారు అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. సో బరోజ్ అనేది మన మోహన్ లాల్ దీంట్లో పేరండి. సో మన ట్రైలర్ చూస్తే మన మోహన్ లాల్ గారు అయితే గోస్ట్ అని చెప్పొచ్చు. సో ఒక చోట మిర్రర్ దగ్గరికి వెళ్తే మన మోహన్ లాల్ గారు కనిపించారు. జస్ట్ ఏమంటారు, ఆ ఖడ్గాలు ఉన్నాయి కదా, అవి మాత్రమే కనిపిస్తాయి, అవి మాత్రం కనిపించారు. సో చిన్న ఏమంటారు గోస్ట్ లాంటిది బొమ్మ, అది చూసే ట్రైలర్ చూస్తే మీకు తెలుస్తుంది. చిన్న డాల్ లాంటిది మన మోహన్ లాల్ గారితో పాటు ఉంది. సో అది కూడా కొంచెం కామెడీగా ఉంది. అండ్ మూవీస్ కామెడీ కూడా కొంచెం కొంచెం ఉంది. అండ్ చాలా వరకు యాక్షన్ అని చెప్పచ్చు, యాక్షన్ మూవీస్లో చెప్పచ్చు. కొంచెం ఇమోషన్, బట్ ట్రెజర్ మెయిన్లీ ఏంటంటే ట్రెజర్ గురించి అయితే ఉంటుంది, మనీ గురించి. ఆ ట్రెజర్లోనే మనీ గురించి అయితే మొత్తం ఈ మూవీ అంతా నడుస్తుంది. సో మన మోహన్ లాల్ అయితే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. సో దీంట్లో ఒక పాప ఉంది, ఆ పాప పెద్దయ్యాక ఆమెనా కాదా మాత్రం మన కన్ఫ్యూజన్లో పెట్టారు. సో మళ్ళీ ఆమె పెద్దయ్యాక ఆ బంగ్లాకు వచ్చి ఆ ట్రెజర్ని ఏదైనా ఓపెన్ చేశారా, లేకపోతే ఏంటి, మన మోహన్ లాల్ గారికి మా పాపకి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఏంటో మాత్రం మన మూవీలోనే తెలుస్తుంది అసలు గ్యారంటీగా. సో దాంట్లో పవర్స్, సో అమ్మాయికి అయితే పవర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి మూవీలో తెలుస్తుంది అసలు పవర్స్ ఎలా ఏంటి, మోహన్ లాల్ గారు ఎందుకు అలా అమ్మాయిని పాపని ఎందుకు ఇంత ఇచ్చేసారు, లవ్ చూపిస్తున్నారు, లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారు. సో ఇది నా రివ్యూ అండి. సో నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.